క్రీస్తునాథుని యందు ప్రియా సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు లగిశెట్టి చేతన దివ్యబాల పుట్టినరోజు సందర్భంగా వీరికి మరియు కుటుంబంలో దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు దయచేయమని, చేతన దివ్యబాల చార్లెస్ హుల్డెన్ల వివాహం ఆటంకాలు లేకుండా జరగాలని మరియు వారి వైవాహిక జీవితాన్ని దీవించమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా లగిశెట్టి వనజ, సాగర్, అక్షద కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం ఉక్కు నగరం విచారణ. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు పొగిరి రాముడు, పుష్పరాణి. రెవరెండ్ సిస్టర్ పి మల్లికా జోస్ గారి పుట్టినరోజు సందర్భముగా వీరి ఆత్మకు మరియు పల్లికల సంజీవి, చిన్నమేరి, రోజమ్మ, సెరీలు, జోజమ్మ, పొగిరి జోజమ్మ, రోజమ్మ, డర్రు తెరేసమ్మ ఆత్మలకు మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ పొగిరి రాముడు, పుష్పరాణి, స్వర్ణ కాంతి కిరణ్, పూర్ణిమ, ప్రిషా, జనిత, ప్రావీణ్య కుమార్, రమ్య, లియా, మస్తూరి రాజేష్, ప్రవళిక, ప్రశాంత్ వదన్ సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం పాటిబండ్ల విచారణ. పుట్టినరోజు జరుపుకుంటున్న ఏరువ శౌరెడ్డికి మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానం, పిల్లలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుమారులు, కోడళ్ళు, కుమార్తెలు, అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం నిత్య సహాయమాత పుణ్యక్షేత్రం. సుద్దపల్లి రవీంద్రబాబు మరియు కుమార్తె వినీలల పుట్టినరోజు మరియు సుద్దపల్లి రవీంద్రబాబు, సువర్ణ దంపతుల 27వ వివాహ వార్షికోత్సవం సందర్భముగా దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను రాబోవు కాలంలో విశ్వాస జీవితంలో బలపడాలని, తలంపులు నెరవేరాలని కోరుతూ ప్రభు యేసుక్రీస్తు పేరిట కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం రాజమండ్రి విచారణ. కొమరపు ప్రేమ్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భముగా దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలను కోరుతూ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. వికసించిన మనసులతో వెళ్ళెదము ప్రమిదలతో యేసుని సన్నిధికి, చిగురించిన ఆశలతో వికసించిన మనసులతో వెళ్ళెదము ప్రమిదలతో యేసుని సన్నిధికి. చీకటిలో చిరుదీపము, వేదనలో మనస్వాంతము, చీకటిలో చిరుదీపము, వేదనలో మనస్వాంతము, దివ్యమైన స్నేహము, శాంతినిచ్చు దైవము, దివ్యమైన స్నేహము, శాంతినిచ్చు
చిగురించిన ఆశలతో వికసించిన మనసులతో వెళ్ళెదము ప్రమిదలతో యేసుని సన్నిధికి. ప్రభువు రానున్నాడు, ఇక ఆలస్యము చేయుడు. చీకటి యందున్న వారిని అతడు వెలికి తీయును, సకల జాతి జనులకు తను దర్శనమును ఇచ్చును. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, భారము చేత అలసి సొలసి ఉన్న సమస్త జనులారా, నా యొద్దకు రండు, మీకు విశ్రాంతినిస్తానని చెప్పి క్రీస్తు ప్రభువు మనందరికీ కూడా ఓదార్పును ఇస్తూ ఉన్నాడు. నీ భారం, నీ కష్టం, నీ ఒడుదొడుకులు ఇవన్నీ కూడా క్రీస్తు ప్రభు మీద ఉంచి తనని అర్థిస్తే నీ యొక్క భారమంతా తన మీద వేసుకొని నిన్ను నన్ను కూడా రక్షించడానికి, రక్షణను ఇవ్వడానికి ఆ క్రీస్తు ప్రభువు మన కాడిని తను ఎత్తుకుంటూ ఉన్నాడు. కనుక ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, మన భారాన్ని దేవుని మీద ఉంచి విశ్వాసముతో ప్రార్థన చేస్తే మన జీవితము కూడా సంతోషముతోనూ ఆనందముతోనూ ఉంటాయని విశ్వసిస్తూ ఈ యొక్క దివ్య బలి పూజలో మనందరము కూడా ఆ యొక్క దేవాతి దేవుని మీద విశ్వాసం ఉంచి ప్రార్థన చేద్దాం. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమ రహస్యములను కొనియాడ యోగ్యుల మగటకు మన పాపములను ఒప్పుకొందుము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపం చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థించవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, ప్రభువైన క్రీస్తు ఆగమనము కొరకు త్రోవను సరళము చేయమని నీవు మమ్ము ఆజ్ఞాపించుతివి. మేము నిరాశ నిస్పృహలకు లోను కాకుండానట్లు దివ్య వైద్యుడుగా అతడు మాతో ఉండి అతని సన్నిధ్యములో మాకు ఊరటను ప్రసాదించునుగాక. నీతోనూ పవిత్రాత్మతో కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన దేవుడు మహాశక్తి సంపన్నుడు. అతడు అలసిపోయిన వారికి శక్తి నొసగును. మొదటి పఠనము యెషయా గ్రంథము 40వ అధ్యాయము 25వ వచనము నుంచి 31వ వచనం వరకు. ప్రభు ఇట్లు పలుకుచున్నాడు, మీరు నన్నెవరితో పోల్తురు? నాకు సాటి వాడెవడని పరిశుద్ధుడైన దేవుడు ప్రశ్నించుచున్నాడు. కన్నులెత్తి ఆకాశము వైపు చూడుడు. ఆ నక్షత్రములనెవడు చేసెను? వానిని సైన్యము వలె నడిపించువాడే కదా. అవి ఎన్నియో ఆయన ఎరుగును. వానిలో ప్రతిదానిని ఆయన పేరు పెట్టి పిలుచును.
ఆయన మహాశక్తి సంపన్నుడు కనుక ఆ తారలలో ఒకటి తప్పిపోదు. యాకోబు నా మార్గము యావేకు మరుగైయున్నది, నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడలేదు అని నీవేళ అనుచున్నావు. ఇశ్రాయేలు, నీవేళ ఇట్లు చెప్పుచున్నావు, నీకు తెలియదా? నీవు వినలేదా? ప్రభువు శాశ్వతుడైన దేవుడు, ఆయన నేల నెల్ల చేసెను. ఆయన అలసి సొలసి పోవువాడు కాదు. ఆయన జ్ఞానమును నరులు గ్రహింపజాలరు. ఆయన అలసిపోయిన వారికి శక్తి నొసగును, దుర్బలులకు బలమును దయచేయును. యువకులను అలసి సొలసిపోవుదురు, లెబ్రాయిము వారును పడిపోవుదురు. కానీ ప్రభువును నమ్మిన వారు నూతన బలమును పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాచి పైకెగురుదురు. అలసట లేక పరిగెత్తుదురు, బడలిక లేక నడక సాగింతురు. ప్రభు వాక్కు. సర్వేశనికి వందనములు. భక్తి కీర్తన అందరూ. నా ఆత్మమా ప్రభువుని స్తుతింపుము, నా ఆత్మమా ప్రభువుని స్తుతింతుడు. నా ఆత్మమా ప్రభువుని స్తుతింపుము. నాలోని సమస్త శక్తులారా ఆయన పవిత్ర నామమును సన్నుతింపుడు. నా ఆత్మమా ప్రభువుని స్తుతింపుము, ఆయన ఉపకారములను దేనిని మరువకము. అందరూ. నా ఆత్మమా ప్రభువుని స్తుతింపుము, నా ఆత్మమా ప్రభువుని స్తుతింపుము. ఆయన నీ పాపములెల్లా మన్నించును, నీ వ్యాధులెల్లా కుదుర్చును, సమాధి నుండి నిన్ను కాపాడును. ప్రేమ నెనరులు అరెడు కిరీటమును నీకు వసగును. అందరూ. నా ఆత్మమా ప్రభువుని స్తుతింపుము, నా ఆత్మమా ప్రభువుని స్తుతింపుము. ప్రభువు కరుణామయుడు, దయాపూరితుడు, దీర్ఘశాంతుడు, ప్రేమనిధి. మన పాపములకు తగినట్లుగా మనల్ని శిక్షింపడు, మన దోషములకు తగినట్లుగా మనలో దండింపుడు. అందరూ. నా ఆత్మమా ప్రభువుని స్తుతింపుము, నా ఆత్మమా ప్రభువుని స్తుతింపుము. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. పునీత మత్తయ్య గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత మత్తయి సువార్త 11వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 28 నుంచి 30 వరకు. ఆ కాలములలో యేసు ఇట్లా నేను భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా, నా యొద్దకు రండు, మీకు విశ్రాంతిని వసగెదను. నా కాడిని మీరెత్తుకొనుడు. సాధుశీలుడననియు వినమ్ర హృదయుడననియు మీరు నా నుండి నేర్చుకొనుడు. అప్పుడు మీరు మీ ఆత్మలందు విశ్రాంతి పొందుదురు. ఎలయనా నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది.
ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మిమ్మల్ని స్తుతిగలుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈరోజు సువిశేష పట్టణంలో మనం విన్నట్లుగా భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండు. మన ఈ జీవితంలో ఎన్నో భారాలు ఈ లోకంలో చూస్తూ ఉన్నాం. కుటుంబ భారం, కష్టభారం, లేకపోతే చదువు భారం, ఆస్తి సంపాదించడానికి ఆస్తి భారం, ఇలాగా అనేక రకాలతో కూడినటువంటి భారాలు ఎన్నో ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా మనిషిలోనే ఉన్నాయి. దీనివల్ల తాను ఎంతో సతమతమైపోతూ ఉన్నాడు. ఈ కుటుంబ భారం ఒకసారి మనం ఆలోచిస్తే, ఆ కుటుంబాన్ని పోషించాలి, ఆ కుటుంబాన్ని నడిపించాలి, ఆ కుటుంబానికి కావలసినటువంటి సమస్తాన్ని అతను దగ్గరుండి చూసుకోవాలి. ఇలా మనిషి ఇన్ని పనులు చేయడానికి అలసిపోతాడు, సొలసిపోతాడు. కానీ తను చేయవలసినటువంటి కార్యాన్ని మాత్రం చేయకుండా వదలడు. ఎంత కష్టం వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఇక్కట్లు వచ్చినా తాను చేయవలసినటువంటి కార్యాన్ని చేస్తూనే ఉంటాడు. అది ఎలా, ఎప్పుడు, ఎందుకు అనేది ఆ ప్రశ్న మనందరం కూడా ఒకసారి ఆలోచించాలి. ఇక్కడ ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభువు ప్రజలతో భారం చేత అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండు అని ఎందుకు ప్రశ్నిస్తూ ఉన్నాడు, ఎందుకు చెబుతూ ఉన్నాడు ఈ మాటల్ని ఒకసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆ కాలంలో మరి యేసు ఈ విధంగా చెప్పినప్పుడు, ఎందుకంటే ఆ కాలంలో పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు లేనిపోని నియమాలు సృష్టించి ప్రజలను ఇబ్బంది పెట్టేవాళ్ళు. వాళ్ళు చేయలేనటువంటి పనులు వాళ్ళ మీద మోపేవాళ్ళు. వారు చేయలేనటువంటి కష్టాలను వాళ్ళ మీద మోపేవాళ్ళు. వాళ్ళు పడేటటువంటి కష్టంలో కనీసం సహాయం చేసి వాళ్ళని పైకి తీసుకొద్దామనేటువంటి ఆలోచన కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు నియమాలు, నిబంధనలు ఇవ్వడానికి మాత్రమే, కానీ అవి పాటించడానికి మాత్రము కాదు. ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఇది మనందరము కూడా ఆలోచించాలి. మరి ఆ కాలంలో ఆ విధంగా జరిగినట్లే మరి ఈ కాలంలో కూడా ఎంతోమంది ధనవంతులు, ఎంతోమంది ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు పేద ప్రజల యొక్క ఇబ్బందులను పట్టించుకోకుండా ఇబ్బందులు పెట్టడం, కష్టాలకు గురి చేయడం, మరి వారిని లేనిపోని నియమాలతో ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ ఈ కాలంలో కూడా చూస్తూ ఉన్నాం. కానీ క్రీస్తు ప్రభువు ఇవన్నీ చూస్తూ తన యొక్క హృదయం చలించిపోయింది. ఆ కాలంలో క్రీస్తు ప్రభు ఆ ప్రజలను చూస్తూ ఉన్నప్పుడు, వారి ఇక్కట్లను చూస్తూ ఉన్నప్పుడు క్రీస్తు ప్రభువుకు జాలి కలిగింది. ఆ కరుణామయుడు చెప్పేటటువంటి మాటలు ఏంటంటే, ఎందుకంటే నా ప్రజలు కష్టపడుతూ ఉన్నారు, నా ప్రజలు ఇబ్బందులో ఉన్నారు, అలసిపోయారు, నడవలేకపోతూ ఉన్నారు, వారికి నా తోడు అవసరం, వారికి నా నీడ అవసరం, వారికి నా ప్రేమ మాటలు అవసరం అని చెప్పేసి వాళ్ళందరినీ కూడా పిలుస్తూ ఉన్నాడు. అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండు అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాడు. కనుక ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పట్టణంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, మన జీవితాల్లో మనకు వచ్చినటువంటి కష్టాలు కానీ ఇబ్బందులు కానీ వచ్చినప్పుడు మనంతటికి మనం దేవుడు ఉన్నాడా,
దేవుడు నా మాటలు ఆలకిస్తూ ఉన్నాడా, దేవుడు నా ప్రార్థన ఆలకిస్తూ ఉన్నాడా, నేను పడేటటువంటి కష్టాలు చూస్తూ ఉన్నాడా, నేను పడేటటువంటి ఇబ్బందులు చూస్తూ ఉన్నాడా, నేను ఇంతగా నశించిపోతూ ఉన్నాను కదా, నేను నశించిపోతూ ఉంటే దేవుడు చూస్తూ ఊరుకుంటూ ఉన్నాడా అని చెప్పేసి ఎంతోమంది దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉన్నాం. కానీ ఈరోజు యెషయా ప్రవక్త మొదటి పట్టణంలో చెప్పినటువంటి మాటలను ఒకసారి మనం జ్ఞప్తికి తెచ్చుకోవాలి. అవేవంటే, కానీ ప్రభువును నమ్మిన వారు నూతన బలమును పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాచి పైకెగురుదురు, అలసట లేక పరుగెత్తుదురు, బడలిక లేక కొనసాగింతురు. అంటే క్రీస్తు ఇక్కడ దేవుడు స్వయంగా మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు, ప్రవక్త ద్వారా, యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు, నీవు నేను కూడా ప్రభువును నమ్మితే నీ కష్టకాలంలో నేనుంటాను, నీ నష్టకాలంలో నేనుంటాను, నీవు ఎగరలేని సమయంలో నేను నీకు రెక్కనై తోడై ఉంటాను, నీవు పరిగెత్తలేని సమయంలో నేను నీకు తోడుగా ఉండి నీతో పాటు నేను కూడా పరిగెడతాను. యెషయా ప్రవక్త ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, దేవుని నమ్ముకున్న వారు నూతన బలమును పొందుతారు. మరి మనం కూడా ఒకటి అర్థం చేసుకోవాలి. ఆ నమ్మకం లేనప్పుడు, ఆ దేవుని మీద ఆ ప్రేమ లేనప్పుడు, దేవుని మీద ఆ విశ్వాసం లేనప్పుడు నీవు ఎగరలేవు, నువ్వు పరిగెత్తినప్పుడు అలసిపోతావు, నీవు నడక సాగించినప్పుడు నడవలేవు, నీ శక్తిని కోల్పోతావు. ఎందుకంటే క్రీస్తు ప్రభువు కానీ దేవుడు కానీ నీతోనూ నాతోనూ లేడు. ఈరోజు నీవు నేను కూడా నడవలేకపోతూ ఉన్నాం, జీవితంలో పరిగెత్తలేకపోతూ ఉన్నాం, జీవితంలో పైకి ఎదగలేకపోతూ ఉన్నామంటే దేవుడు మనతో లేడు. కానీ ఇక్కడ నీకు నాకు ఈరోజు దేవుడు క్రీస్తు ప్రభువు కూడా అభయాన్ని ఇస్తూ ఉన్నాడు, మనందరికీ కూడా బలాన్ని ఇస్తూ ఉన్నాడు, మనందరికీ కూడా శక్తిని వసుకుతూ ఉన్నాడు. అక్కడ క్రీస్తు ప్రభు చెప్పేటటువంటి మాటలు, అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని ఇస్తానని చెప్పినటువంటి క్రీస్తు ప్రభు మరి మొదటి పట్టణంలో ప్రభువును నమ్మిన వారు నూతన బలమును పొందుదురు. ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, మరి ఆ కరుణామయుడు, వినమ్ర హృదయుడు, సాధుశీలుడు మనందరినీ కూడా పిలుస్తూ ఉన్నాడు. ఎందుకంటే నీవు క్షీణించిపోతూ ఉన్నప్పుడు, నీవు తన చేతుల నుంచి జారిపోతూ ఉన్నప్పుడు, నీవు కష్టపడుతూ ఉన్నప్పుడు, నీవు ఎగరలేనప్పుడు ఇవి చూసినటువంటి క్రీస్తు ప్రభు ఊరికనే ఉండి లేకపోతే పట్టించుకోకుండా ఉండడాన్ని మనం ఎప్పుడూ కూడా అనుకోకూడదు. నీ జీవితంలో వచ్చిన కష్టాలు ఏం చెప్తూ ఉన్నాడంటే, నీ జీవితంలో వచ్చినటువంటి కష్టాలు నా కాడి మీద పెట్టు. ఎందుకంటే ఆ కాడి కృపకాడి, కృపతో నిండినటువంటి కాడి. నీ భారాన్ని నీ కష్టాన్ని ఆ కాడి మోస్తుంది. ఆ కాడి ఎవరో కాదు, కృపకాడి అన్నప్పుడు క్రీస్తు ప్రభువే. ఎందుకంటే క్రీస్తు ప్రభువే స్వయంగా ఆ లోకాన్ని వీడి ఈ లోకానికి వచ్చింది కూడా నీ కష్టాలను నా కష్టాలను తీసివేసి మన కష్టాలన్నీ కూడా తన భుజముల మీద వేసుకొని నడిపించడానికి, నిన్ను నన్ను నడిపించడానికి ఆ క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఈరోజు కూడా మనల్ని నడిపిస్తూ ఉన్నాడు పవిత్రాత్మ శక్తి ద్వారా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చేయవలసింది ఏంటంటే, దేవుని యొక్క కృపకాడిని మనం పొందుకోవాలి అంటే విశ్వాసముతో ప్రార్థన చేయాలి. ఇది అందరూ కోల్పోతూ ఉన్నాం. దేవుడు మనకి ఎన్నో అవకాశాలు ఈ జీవితంలో ఇస్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథం ద్వారా ప్రతిరోజు మనతో మాట్లాడుతూనే ఉన్నాడు. మాట్లాడుతూ ఏమని చెప్తూ ఉన్నాడంటే, మన ఆత్మలకు విశ్రాంతిని ఇవ్వడానికి అతను సిద్ధంగా ఉన్నాడు. నీవు నేను కూడా ఈరోజు సిద్ధంగా ఉన్నామా? క్రీస్తు ప్రభు నిన్ను నన్ను కూడా పిలుస్తూ ఉన్నాడు. నువ్వు అలసిపోయావా, సొలసిపోయావా అనేది కాదు.
దేవుడు నిన్ను పిలిచినప్పుడు నీవు తన దగ్గరికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నావా? తనతో నడవడానికి సిద్ధంగా ఉన్నావా? నీ సిలువను ఎత్తుకొని తనతో నడవడానికి సిద్ధంగా ఉన్నావా? ఇవన్నీ కూడా ఒక్కసారి మనం ఆలోచించాలి. ఎందుకంటే క్రీస్తు ప్రభు చెప్పేది ఏంటంటే, నా బరువు తేలికైనది. ప్రేమ అనేటువంటి కాడి, కృప అనేటువంటి కాడి, విశ్వాసము అనేటువంటి కాడి, నమ్మకము అనేటువంటి కాడి, ఇవన్నీ కూడా మనలో అలవరుచుకుంటే ఆ కాడి సులువైపోతూ ఉంది. నీ జీవితంలో వచ్చేటటువంటి భారాలు దేవుడు తీరుస్తాడు. దేవుడు ఆ భారాన్ని నీ ఛాయలు కూడా రానివ్వడు. కానీ ఇవన్నీ అసలు ఎందుకు వస్తూ ఉన్నాయి, ఇవన్నీ నాకే ఎందుకు జరుగుతూ ఉన్నాయి అని ప్రశ్నించే వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. ఎందుకంటే వారి జీవితంలో సంతోషం లేదు, వారి జీవితంలో ఆనందం లేదు, ఎప్పుడూ కూడా బాధలు, కష్టాలు, కన్నీళ్ళు. కానీ ఇవన్నీ క్రీస్తు ప్రభువుని కానీ లేకపోతే దేవుణ్ణి ప్రశ్నించే ముందు ఇవన్నీ నా జీవితంలో ఎందుకు జరుగుతూ ఉన్నాయంటే, పాపం అనేటువంటి భారం మనలో ఉంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ పాపం అనేటువంటి భారం ముందు మనం కనుక్కోవాలి. మన హృదయంలో ఉన్నటువంటి పాపం అనేటువంటి భారం, ఈ పాపం అనేది నిన్ను కృంగదీస్తూ ఉంది, ఈ పాపం అనేది నిన్ను నిలదీస్తూ ఉంది, ఈ పాపం అనేది నీకు కష్టాలు రప్పిస్తూ ఉంది. ఈ పాప భారాన్ని ముందు మనం తెలుసుకొని ఆ పాపాన్ని మనం పక్కన పెట్టి క్రీస్తును అనుసరిస్తే గనక అతని కాడి సులువైనది. అందుకని క్రీస్తు ప్రభు చెప్తున్నా, నా బరువు సులువైనది, నా కాడి తేలికైనది అని చెబుతూ ఉన్నాడు. ఈ కాడి కూడా అంటే క్రీస్తు ప్రభు యొక్క కాడి మన జీవితంలో కూడా సులువైనదిగా ఉండాలంటే మనలో ఉన్నటువంటి పాపపు భారం అనేది ముందు తొలగించబడాలి. అది తొలగించబడాలంటే క్రీస్తు ప్రభు యొక్క అవసరం మన జీవితాల్లో ఎంతో ఉంది. ఈరోజు నిన్ను నన్ను కూడా ఒకసారి ప్రశ్నించుకోవాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఎందుకంటే అతను చెప్పేది ఏంటంటే, క్రీస్తు ప్రభు చెప్పేది ఏంటంటే, నా కాడిని మీరెత్తుకొనుడు, సాధుశీలుడననియు వినమ్ర హృదయుడననియు మీరు నా నుండి నేర్చుకోనండి. క్రీస్తు ప్రభు ప్రతిరోజు దివ్య బలి పూజలో తన వాక్యం ద్వారా మనందరికీ కూడా తన ప్రేమను ఇస్తూ ఉన్నాడు, తన ప్రేమను ఆహారంగా ఇస్తూ ఉన్నాడు. మరి నా నుండి నేర్చుకోనండి అని చెప్పినటువంటి ఆ క్రీస్తు ప్రభు యొక్క వాక్యాన్ని కానీ తన మాటలను కానీ మనం మన జీవితాల్లో అలవర్చుకొని ఆ విధంగా జీవిస్తూ ఉన్నామా? ఒకవేళ పెడచెవిన పెడుతూ ఉన్నామా? పెడచెవిన పెడితే కనుక ఖచ్చితంగా మనం పాపానికి చోటిస్తూ ఉన్నాం. అందుకనే మనందరి జీవితాలు కూడా ఈరోజు ఒకడు సంతోషంగా ఉంటున్నాడంటే, ఒకడు ఆనందంగా ఉంటున్నాడంటే అది బయటికి మాత్రమే, అది బయటికి మాత్రమే. తన గుండె లోతుల్లో ఒక్కసారి తను ఆలోచించాలి, తన హృదయంలో ఆలోచించాలి. తనకి ఎన్ని బాధలు ఉన్నాయో బయటికి మాత్రం నవ్వుతూ నాకు ఎలాంటి కష్టాలు లేవంటే కనుక అది నిజం కాదు. తనలో కూడా ఏ వ్యక్తి కూడా బాధపడకుండా, ఏ వ్యక్తిలో కూడా బాధలు లేకుండా ఉండవు. అందుకనే క్రీస్తు ప్రభు చూసి అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, దేవుడు ప్రేమించేటటువంటి వ్యక్తే తప్ప దూషించేటటువంటి వ్యక్తి కాదు. తన సహనాన్ని మనకిస్తూ ఉన్నాడు, తనను పోలి జీవించాలని చెబుతూ ఉన్నాడు. నేను ఏ విధంగా ఉన్నానో, నేను ఏ విధంగా సాధుశీలుడని మీకు చెబుతూ ఉన్నానో, నేను ఏ విధంగా వినమ్ర హృదయుడనని చెబుతూ ఉన్నానో, నా నుండి మీరు నేర్చుకోనండి అని అన్నప్పుడు తనలాగా జీవించమని
తనతో పాటు జీవించమని, తనలోనే జీవించమని మనందరినీ కూడా అడుగుతూ ఉన్నాడు. ప్రేమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, కనుక ఆ నమ్మకముతో మనందరము కూడా యావే ప్రభు చెప్పినట్లుగా నూతన బలాన్ని పొందుకోవాలి. నీవు నేను కూడా పక్షిరాజు వలె రెక్కలు పైకి ఎగరాలి. అలసట లేక పరిగెత్తుతూ ఉండాలి. బడలిక లేక నడవసాగాలి. ఎవరి బాటలో నడవసాగాలి? క్రీస్తుని బాటలో నడవసాగాలి. ఎవరి బాటలో పరిగెత్తాలి అంటే క్రీస్తు కొరకు పరిగెత్తాలి. ఎవరి కోసం ఎగరాలి అంటే క్రీస్తు ప్రభువు కోసం ఎగరాలి. ఈ జీవితంలో మనం ఎగురుతూ ఉన్నామంటే, పరిగెడుతూ ఉన్నామంటే, నడుస్తూ ఉన్నామంటే, నిన్ను నువ్వు విశ్వసిస్తూ, క్రీస్తు ప్రభువును కూడా విశ్వసిస్తూ నీ జీవితంలో దేవుని యొక్క ప్రణాళికను నీ జీవితంలో ఒక ముద్రగా వేసుకోవాలి. వేసుకున్నప్పుడు ఈ పాపము అనేది నీ జీవితంలో ఉండదు. ఎందుకంటే నీలో నాలో కూడా క్రీస్తు ప్రభు యొక్క ప్రణాళిక అనేటువంటి ముద్ర ఉంది కాబట్టి పాపానికి చోటు లేదు. అందుకనే ఎన్నో భారాలు ఉన్నా కానీ ఈ భారాల కన్నా గొప్ప భారం అనేది పాపం అనేటువంటి భారం. ఆ భారాన్ని తీసివేసి నా కాడి సులువైనటువంటిది అని చెప్పినటువంటి క్రీస్తు కాడిని, కృప అనేటువంటి కాడిని, ప్రేమ అనేటువంటి కాడిని మన హృదయాల్లో ముద్రించుకున్నట్లయితే మనం నిజమైనటువంటి క్రైస్తవులము, మనం నిజమైనటువంటి విశ్వాసులము. దేవునికి దగ్గరగా ఉండి దేవుణ్ణి ప్రేమిస్తూ, దేవుడు ఏ విధంగా అయితే ఇతర వాళ్ళని ప్రేమించాడో అలా మనం కూడా ప్రేమిస్తాం. అందరితో శాంతి సమాధానంతో ఉంటాం. ఏ క్రీస్తు ప్రభువైతే మీకు శాంతిని వసగుతాను అని చెప్పినటువంటి క్రీస్తు ప్రభు అదే శాంతిని మరి మనలో నెలకొల్పినటువంటి ఆ శాంతిని ఇతర వాళ్ళు కూడా పంచిపెట్టడానికి మనం ప్రయత్నించాలి. దానికోసం ఎల్లప్పుడూ కూడా కృషి చేయాలి. ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, కనుక మీ అందరినీ కూడా ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మనకి ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా, అలసిపోయినా సొలసిపోయినా నీకు నాకు ఒక రక్షకుడు ఉన్నాడు, నీకు నాకు క్రీస్తు ప్రభు ఉన్నాడు, నాకు ఎవ్వరూ లేరు అనేటువంటి ఆలోచన లేకుండా నాకంటూ ఒక మహోన్నతుడు, సర్వోన్నతుడైన పుత్రుడైనటువంటి సర్వేశ్వరుడు నాకు ఉన్నాడు అనేటువంటి విశ్వాసం ప్రతి ఒక్కరిలో ఉండాలి. అదే మన బీజం. ఇది తెలుసుకున్నటువంటి ప్రతి ఒక్కరూ ఆనాడు రక్షించబడతారు. కనుక ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేకంగా మీరందరూ కూడా ఆకలి దప్పులతో అలమటిస్తూ ఉన్నటువంటి బిడ్డల కోసం, అలసి సొలసిపోయినటువంటి బిడ్డల కోసం, అనాథల కోసం, అందరి కోసం ప్రార్థన చేయాలని ఆ యొక్క దేవాతి దేవుడు ఈ లోకంలో ఉన్నటువంటి సమస్త జనులారా నా యుద్ధకు రండు అంటున్నారు. సమస్త ప్రజల కోసం ప్రార్థన చేయాలని ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేకంగా మీకోసం నేను ప్రార్థన చేస్తూ మీరందరూ కూడా ఈ లోకంలో ఉన్నటువంటి సమస్త జనుల కోసం ప్రార్థన చేయాలని ఆ క్రీస్తు ప్రభువుతో పాటు నేను కూడా మిమ్మల్ని అందరినీ అర్థిస్తూ ఉన్నాను, ప్రార్థిస్తూ ఉన్నాను. రాజనమిదే నిఖిలేశ్వరా, నీ సన్నిధిలోనికి రాలేము మేము, నువ్వు కోరిన కానుక తేలేము మేము. నీ సన్నిధిలోనికి రాలేము మేము, నువ్వు కోరిన కానుక తేలేము మేము. మా తలము మనసు నీకే
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించు ఈ బలి సర్వశక్తి గలపిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలి స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మా పూజల బల్యార్పణము నీకు ఎడతెగక సమర్పింపబడునుగాక. ఈ పరమరహస్యమందు నీవు ప్రారంభించిన మా రక్షణ కార్యము నీ శక్తి వలన మాలో పరిపూర్తి అగునట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా అతడు ప్రథమ ఆగమమున దిన నరరూపము ధరించి నీవు ఆదియందు చేసిన ఏర్పాటును నెరవేర్చి నిత్య రక్షణము ద్వారా మాకు మరలా తెరిచెను. పునరాగమున అతడు మహిమ ప్రతాపములతో ప్రత్యక్షమగునప్పుడు నీవు వాగ్దానము చేసిన రక్షణ బహుమానమును పొందగలము అను ఆశతో మేమిప్పుడు మెలకువతోనూ ఉత్సాహముతోనూ నిరీక్షించుచున్నాము. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసునులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితోనూ ఏకమై మేము మహిమా గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభు నామమున వేయించే వారు ధన్యులు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఒకటై నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపము. ఎలాగైనా ఇది మీ కొరకు అప్పగింపబడునున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మన్నమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చి వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనసుకు అప్పమును రక్షణ పాత్రను నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారు మాకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా లియో జగద్గురువును, మా పోల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్నితల్లి యొక్క మరియ మాతతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము
నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. మా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అపపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందము. సర్వేశ్వరుని గొరిపిల్ల, లోక పాపమును పరిహరించుడు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొరిపిల్ల, లోక పాపమును పరిహరించుడు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొరిపిల్ల, లోక పాపమును పరిహరించుడు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ నీవు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. ప్రభుని శరీర రక్తములు మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా భిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. దివ్యమైన యేసువా, మా దివ్య కాంతివి నీవేగా. మనసుకు వెల చేసితి మమత పంచగరావా. రావా నా యేసువా, కావరా మము బ్రోవరా. దివ్యమైన యేసువా, మా దివ్య కాంతివి నీవేగా.
అభయమీయగరా జీవమీయగరా దివ్యమైన యేసువా మా దివ్య కాంతివి నీవేగా. పునీత ఇన్యేసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన వినవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ఇదిగో మన ప్రభువు బల సంపూర్ణుడై వచ్చుతున్నాడు. అతడు తన దాసుల నేత్రములను ప్రజ్వలింపచేయును. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ దయ కొరకు మేము ప్రార్థించుచున్నాము. పోషకాహారము మేము సేవించిన ఈ దివ్య భోజనము మా తప్పిదములకు పరిహారమును దయచేసి రానున్న మహోత్సవములకు మమ్ము సిద్ధపరచునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సుగుణశీలుడా